హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నాన్ వెజ్ ఎన్నిసార్లు తిన్నా బోర్ అనేది కొట్టదు కదండి. సో ఈరోజు నేను ప్రాన్స్ అండ్ ములక్కాడ కర్రీని చేసి చూపించబోతున్నాను. ముందుగా దానికోసం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చిన్నగా తరిగిన ఆనియన్స్ని వేసాను. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా ఎక్కువగా హోల్ గరం మసాలా పేస్ట్నే వేస్తానండి, ఎందుకంటే స్పైసెస్ టేస్ట్ కూడా యాడ్ అవుతుందని. హోల్ గరం మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పసుపులో ఫ్రై చేసి పెట్టినవండి ఇవి. రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ని, అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నానండి నేను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో లో ఫ్లేమే పెట్టాలండి, లేదంటే మాడిపోతుంది. ప్రాన్స్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను ములక్కాడని కూడా యాడ్ చేస్తున్నానండి. ములక్కాడ యాడ్ చేసిన వీడియో మిస్ అయింది. అవి కూడా వేసుకొని మనం 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ చేయడం చాలా ఈజీ అండి, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే కుక్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసాను. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా చక్కగా టైం తీసుకొని కుక్ చేయండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదంటే బ్యాచిలర్స్ అయినా కూడా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు టైం తీసుకొని చేసుకోండి. ఇలా హోల్ గరం మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుంటే మీకు సింపుల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే వాటర్ని యాడ్ చేశాను నేను. 1 గ్లాస్ వాటర్ని వేసాను. సో కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసి మూత పెట్టి కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయితే కనుక డెఫినెట్గా కర్రీ చాలా బాగుంటుంది. సో ఒకసారి కలిపి చూస్తే మనకి ఎంత వాటర్ ఉన్నదో తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ వాటర్ అయితే బాగా దగ్గరికి వచ్చేసింది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు రెసిపీ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కర్రీని సర్వ్ చేసుకుంటూ వేడివేడి అన్నంలో తిని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. సో నాలాగే నాన్ వెజ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.